హాయ్ అండి, వంకాయస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మీకు ట్రెడిషనల్ వంట చూపించబోతున్నానండి. అది చూపించబోయే ముందు మీరు వంకాయస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది నేను మా చిన్నప్పటి నుంచి తింటున్నానండి. మా నాన్నమ్మ అమ్మ వాళ్ళందరూ కూడా చేసేవాళ్ళు అనమాట. దీన్ని ఏంటంటే తిరంగు వడ అంటారు. దీనికి బొబ్బరపప్పు, పెసరపప్పు, మినప్పప్పు ఒక పూట ముందుగా మనం నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. అలా పొద్దుటైతే సాయంత్రం, సాయంత్రం అయితే రాత్రి అలా నానబెట్టుకొని మనము తర్వాత అది నానిన తర్వాత నెక్స్ట్ డే ఎప్పుడైతే మనం చేసుకోవాలనుకుంటున్నామో వడలు, అప్పుడు దీని మీద పొట్టు తీసేసి మిక్సీ చేసి పెట్టుకోవాలన్నమాట. ఆ ముద్దలో మనం పచ్చిమిరపకాయలు, అల్లం, ఉప్పు, జీలకర్ర వేసిన పేస్ట్ కలుపుకోవాలి. అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ కూడా కలుపుకోవాలన్నమాట. ఇది బాగా కలుపుకొని మరుగుతున్నటువంటి నూనెలో వడల్లా చేసుకొని చక్కగా మనం నూనెలో వేయాలి. మరుగుతున్న నూనెలో ఈ గారెలు వేసిన కొద్దిసేపు డిస్టర్బ్ చేయకూడదండి. ఆ తర్వాత మళ్ళీ అటు ఇటు మనం కలుపుకొని వడలు గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి. కానీ ఈ భలే టేస్ట్ ఉంటాయండి. 3 పప్పులు కూడా మంచి హెల్దీ అయినటువంటి పప్పులు. ఈ వడ కూడా చాలా మెత్తగాను స్మూత్గా ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈసారి ఈ వడలు ట్రై చేయండి. ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి. చిన్నపిల్లలు ఏంటి, పెద్దవాళ్ళు ఏంటి, మనం స్నాక్స్గా కానీ టిఫిన్గా కానీ ఎలా చేసుకున్నా కూడా ఈ వడలు చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే మీరందరూ ట్రై చేయండి.